హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో మామిడికాయ నిల్వ పచ్చడి చేస్తున్నా. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. నిల్వ ఉండాలంటే ఎలా పెట్టాలో టిప్స్తో సహా క్లియర్గా చెప్పాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 5 మామిడికాయలు తీసుకున్నా, చిన్న రసాలు. ఈ తొడిమి ఇలా తీసేసి కడుక్కోవాలి. శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. నీట్గా అస్సలు తడి ఏమి ఉండకూడదు. తుడుచుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది జీడి తీసేయాలి. దీని లోపల పొరలాగా ఉంటుంది సన్నగా, అది కూడా తీసేసుకోవాలి. తీసుకున్నాక ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేశాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ముక్కలు కూడా మనం నీట్గా తుడుచుకోవాలి. తుడిసి ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మనకు పచ్చడి నిల్వ ఉండాలంటే ఇవి 4 గంటలన్నా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. నీరు మొత్తం పోవాలి. ఇవి ఆరే టైంలో దినుసులు మిక్సీ పట్టుకోవాలి. 2 స్పూన్లు మెంతులు దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు 4 స్పూన్లు తీసుకున్నా, కొంచెం ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఫ్రై చేయని అవసరంలా, అప్పటికప్పుడే మనం దినుసులు మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి కలుపుతాం అనుకున్నప్పుడు గంట ముందు. ముక్కలు ఆరిన తర్వాత కొలతకి గిన్నె ఒకటి తీసుకోవాలి. ఈ గిన్నెతో కొలుసుకోవాలి. కొలిసామంటే ఉప్పు కారం వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. కరెక్ట్ కొలతలతో చేస్తేనే బాగా కుదిరిద్ది. ఫస్ట్ టైం చేసినా సరే ఈ విధంగా కొలతలతో చేశారంటే చాలా బాగా కుదురుతుంది. 4 కప్పులు అయ్యాయి ముక్కలు కరెక్ట్గా. మూడు, ఇది 4, 5 కాయలు 4 కప్పులు అయ్యాయి కరెక్ట్గా. కొలుసుకొని ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బేషిని తీసుకొని ఇందులో పచ్చడి కారం వేసుకోవాలి. కిరాణా షాపులు ఇస్తారు. సాంబార్ కారం వేయకూడదు, కూరలు వేసేది. ఇందులో 1/2 కప్పు సాల్ట్ వేసాను. సరిపోతే తిప్పుకొని 3వ రోజు వేసుకోవచ్చు. ఇందులో మెంతి పొడి 1.5 స్పూన్ వేస్తున్నా, సరిపోద్ది 5 కాయలకి. ఇందులో ఆవు పిండి వేసుకోవాలి 4 స్పూన్లు. ఆవు పిండి వేసుకోవచ్చు, ఏం పర్లేదు. మెంతి పిండి అంటే చేదు వస్తుందని కొద్దిగా వేసుకోవాలి. ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. 50 గ్రాములు వేసాను. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకోవాలి. వేరుశనగ నూనె తీసుకున్న పచ్చడి కలుపుకుంటాకి. గిన్నెలో ఈ నూనె పోసుకోవాలి. ముక్కలు తీసుకొని ఈ నూనెలో వేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలిపి ముక్క మునిగేంత వరకు నూనెలో కలుపుకున్న తర్వాత ఈ కారంలో వేసుకోవాలి. నూనెలో కలపకుండా వేసామంటే ముక్క పాడైపోద్ది, పచ్చడి అస్సలు బాగుండదు. 1 ఇయర్ నిల్వ ఉండాలంటే మనకి ఇలా ముక్క నూనెలో కలుపుకున్నాకే కారంలో వేసుకోవాలి. ముక్కలన్నీ కూడా ఈ విధంగా నూనెలో కలిపిన తర్వాతే వేసుకోవాలి. మొత్తం నాకు 1/2 కిలో పట్టింది శనగ నూనె 5 కాయలకి. అన్నీ వేసేసాను. ఇప్పుడు ఈ ముక్కలో ఈ కారం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా ముక్కకు పట్టించాలి. నూనెలో మునిగిన తర్వాత
ఇలా కలిపామంటేనే మనకు 1 ఇయర్ ఉంటుంది. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక నూనె పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె పోసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అసలు అన్నంలోకి మామిడికాయ పచ్చడి ఒక్కటి ఉంటే సరిపోద్ది. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. కూర ఏ అవసరం ఉండదు. ఈ విధంగా కలిపి జాడీలో పెట్టుకోవాలి. 5 కాయలే కాబట్టి నేను ఒక బాక్స్లో పెడుతున్నా. బాక్స్లో పెట్టి 3 రోజులు పక్కన పెట్టుకున్న తర్వాత తీసి చూసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువైతే కలుపుకోండి. సరిపోతే అలా తినేయటమే. ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.